అది రాత్రి 12 గంటలు. అనిత ఇంట్లో కరెంటు పోయింది. ఆమె టార్చ్ ఆన్ చేసి హాలులో నడుస్తున్నప్పుడు గోడపై ఉన్న అద్దంలో ఎవరో వెనుక నిలబడి ఉన్నట్టు కనిపించింది. వెంటనే తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మళ్ళీ అద్దాన్ని చూసింది. ఈసారి ఆ నీడ అద్దంలో దగ్గరగా వచ్చి ఆమె చెవిలో ఏదో చెప్పినట్టుగా కనిపించింది. తరువాత మాయమైపోయింది. అనిత గది నుండి బయటకు పరుగెత్తింది. తరువాత తలుపు తీయగానే బయట బల్లాపై ఒక ఫోటో. అందులో ఆమె నిద్రిస్తున్నట్టు ఉన్న దృశ్యం. ఫోటో వెనుక నేను అద్దంలో కాదు, నీ వెనుకాల కూడా ఉంటాను అని అంది. ఆమె అద్దాన్ని మళ్ళీ చూసింది. ఈసారి ఆమె ప్రతిబింబం నవ్వుతోంది. దానితో ఆమె భయంతో ఏడవటం మొదలుపెట్టి కల నుండి లేచింది.